శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏ విధంగా ఎవిక్ట్ చేయాలి, వాళ్ళని తీసేయాలి అని ఈ మినిట్స్ లో స్పష్టంగా ఉంది. మేం కాదు ఈ మినిట్స్ చేపట్టింది, వారి ప్రభుత్వంలో. ఇంకా చెప్తాం, ఇంకా మస్తు ఉన్నాయి దీంట్లో. ఇది చెప్పాను. అదేవిధంగా అప్పుడున్న గౌరవ మంత్రి గారు 2020 ఎంఏయుడికి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు కేటీఆర్ గారు 2018 నుంచి 22 వరకు అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈరోజు రికార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏం చేసినారు, అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో వారు అటెండ్ అయిన 2020లో 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు, ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు. డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి మూసీ నది పైన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి. మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మూసీ రివర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు గాని 100 ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే గాని, దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే గాని, ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనటం జరిగింది. అక్కడి వరకే ఆగలే. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షణీయంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్ కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్ కు సంబంధించిన 2 వైపులా రోడ్డు నిర్మాణం, అంటే 55 కిలోమీటర్ల ఇటు 55 కిలోమీటర్ల అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ, బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు.
వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. సరే, ఓ మూసీ నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలని ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం. వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం. పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది. అనేక సందర్భాల్లో మనం చూసిన ఈ 2020లో 22లో ఏ విధంగానైతే ఆ మూసీకి సంబంధించిన అటువైపు ఇటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటున్న వారు, ఆ లో లైన్ లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముంపు జరిగింది. ఒక్కటి కాదు, అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఈ విధమైన వార్తలనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి R&R ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంతవాసులు కూడా అప్పుడు కోరిండ్రు. చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం. దానికి తోడు మేము చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ 15/5/2019లో మాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీ రవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఈ దాంట్లో భాగంగానే 15 మే 2019లో 1,50,000 క్యూసెక్స్ ఈ మినిమం డిశ్చార్జ్ కు సంబంధించి దానికంటే పైబెడుతూ జరిగిందంటే ప్రమాదకరమని వారు ఇచ్చిన రిపోర్ట్. ఆ క్రమంలోనే ఈరోజు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి
లోటస్ ఇంజనీర్స్ ఫర్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ కు సంబంధించి ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి 30వ తారీఖు జూన్ మాసంలో 2020లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతోని ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి. బఫర్ జోన్ డిమార్కేషన్ చేయాలి. ఆ డిమార్కేషన్ కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్వే ఇది సర్వే వారు చేసింది. సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. డిమార్కేషన్ కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది. సర్వే has been conducted with all line departments. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారం రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ ROM అండ్ విలేజ్ మ్యాప్స్ ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ 13 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ 8 కిలోమీటర్లు, బాపుఘాట్ టు ORR 34 కిలోమీటర్లు. వీరు సర్వే మొత్తం 55 కిలోమీటర్లు, 3 జిల్లాలు, 14 మండలాలు, 47 గ్రామాలకు సంబంధించిన సర్వేను వారు చేయడం జరిగింది. ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ కు సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్, ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తా ఉంటే ఇదే ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసి మార్క్ చేసింది. ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు GOMS 7 ఏదైతే 2016 రూల్ 3(2) బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, HMDA, హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ GOMS 7 ప్రకారం రివర్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జీవోను వారు తీసుకురావటం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు వారు హద్దులు నిర్ధారణ చేసిండ్రు. దాని తర్వాత మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఏంది మండల్ వైజ్ మ్యాప్స్ కూడా ఫిక్స్ చేసిండ్రు. ఇవన్నీ స్పష్టంగా వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి మరి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎవిక్షన్ కానీ, ల్యాండ్ అక్విజిషన్లు కానీ, R&R కు సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ, అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి 2 బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేసి వారికి ఇద్దామని కానీ దాని తదుపరి పక్కన పడేసారు. దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 జిల్లాలకు సంబంధించిన జిల్లావాసులకు పరిశుద్ధమైన నీరును, గాలిని అందియాలి. భావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి. విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలు చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ క్రమంలో కూడా సమాలోచనలు చేసి ఆ సమాలోచన భాగంలో అందరితోని సంప్రదించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు వారిని, మీరు చేస్తేనేమో ఉప్పు, మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? మూసీ నది ఎవరి గురించి చేస్తున్నారు?
ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? వారికి ఆ రోజు ఏం పని లేకుండానా? మేము అడుగుతా ఉన్నాం. ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచనతో చేపడతా ఉంటాం. సరే, చాలా క్లిష్టతరమైన ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి. అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి. మీకు 9 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. అనుభవ భాగంలో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా పరిష్కారం చేస్తే మార్గం బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుంటుందని మీ సలహా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించే పెద్ద హృదయం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అందజేస్తాను. కానీ రాజకీయాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన రాజకీయం చేస్తా ఉందంటే, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఇబ్బందులకు వారితో షేర్ చేసుకొని సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దామని ఆలోచన పోకుండా ఇంకా సమస్యను జటిలం చేస్తూ వారికి ఇంకా ఇబ్బంది పెట్టే కార్యాచరణ తీసుకుంటాను సందర్భంలో ఈరోజు ప్రజానికానికి మేము ఈ సందర్భంలో తెలియజేయడానికి మేము ఇవన్నీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, మీ అనుభవరీత్యా అనేక సందర్భాల్లో మరి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మరి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితుల విషయంలో ఎందుకు ఆ రోజు మీరు కనికరం చూపెట్టలే? ఎందుకు ఆ భూ నిర్వాసితులకు కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలే? R&R కు సంబంధించిన అంశం విషయంలో స్పష్టత లేకుండా నిర్లక్ష్యం వహించింది మీరు. ఈరోజు మరొక్కసారి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలనో తోచక ఈ విధమైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి అని చెప్తాను. స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదోళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకి, వారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, ఏ పని చేయదు, వారికి కష్టించే పని ఏ విధంగా చేయదు. స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామికంగా వారి ఆలోచన మేరకు కౌన్సిలింగ్ చేసి ఒప్పించి మెప్పించి స్వచ్ఛందంగా వారంతటా వారుగా ఒక మంచి కార్యాచరణ చేపడతా ఉన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా ఉన్నారు. వారికి ఉపాధి కల్పన చేయబోతా ఉన్నారు. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తా ఉన్న తరుణంలో ఆ పేదవాడికి కావాల్సిన కనీసం ఇల్లు, చదువు, ఉపాధి కలిగించే ఒక కార్యాచరణ, ఒక మంచి R&R ఆలోచన చేస్తామని ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో కొన్ని పొరపాట్ల విషయంలో అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా వాటి పరంగా ఆ
చర్యలు తీసుకున్న అధికారుల పట్ల ఆక్షేపణ కూడా తెలియజేసి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా కన్సల్టేషన్ చేస్తూ ముందుకెళ్లాలని ఆలోచన ఇచ్చింది. ఆ క్రమంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు హైడ్రాకు సంబంధించి కానీ మూసీ నదికి సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఒక పక్షాన అభివృద్ధి చేయాలనే అంశంతో ఒక మార్పు చూపెట్టాలి. ఆ మార్పు కార్యాచరణలతో ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడే స్వచ్ఛందంగా కూడా చాలా మంది 2 బెడ్రూమ్ హౌసెస్ రివర్ బెడ్ పైన ఉంటున్న మరి బలాలా గారి నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నా. స్వచ్ఛందంగా వారికి వారే ఈరోజు 2 బెడ్రూమ్లకు సంబంధించిన ఇళ్లకు మేము పోతున్నామని వారే స్వచ్ఛందంగా